ఇక యుద్ధం ప్రభావం ఎలా ఉండనుంది అని వివరించడానికి ఫోన్ కాల్ సిద్ధంగా ఉన్నారు కన్నగంటి రమేష్ గారు. కన్నగంటి రమేష్ గారు నమస్కారం అండి. సార్ చెప్పండి, ఖతార్ లో అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్ ను ఇరాన్ తీవ్రంగా దెబ్బకొట్టింది కదా, మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఇది యుద్ధానికి ఒక డిఫైనింగ్ మూమెంట్ అంటారండి, గేమ్ చేంజర్ అన్నమాట. ఇది యుద్ధము ఇప్పటి వరకు ఓన్లీ మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీద జరిగింది. ఇప్పుడు ఆ మిలిటరీ సైనిక స్థావరాలు తగ్గించి ఇప్పుడు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనేది ఎల్ఎన్జీ స్థావరాలు లేదా పెట్రోలియం రిజర్వాయర్స్ మీద కొడతాం అనేది చాలా సీరియస్ ఇష్యూ. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆ యుద్ధ సెగలు భారతదేశంలో చాలా హోటల్స్ వరకు, అంటే ఇంకా ఇంటికి రాలేదు కానీ చాలా హోటల్స్ రెస్టారెంట్ల వరకు వ్యాప్తించింది. సో ఇలా గనక ఇది ముందుకు వెళ్లే అవకాశం నాకు ఇంకెక్కువ కనపడుతుంది. ఇది మినీ వరల్డ్ వార్ గా నేను అభివర్ణిస్తున్నానండి. అలాగే రమేష్ గారు, భారత్ కు దిగుమతి అయ్యే చమురు నిల్వలపై రానున్న రోజుల్లో ఈ యుద్ధం ప్రభావం ఎలా ఉండబోతోంది అంటారు? ఇప్పటికే మార్కెట్ లో, ప్రపంచ మార్కెట్ లో $200 వరకు వచ్చేసింది ఒక బ్యారెల్ ఆయిల్ విలువ. సో రైట్ నౌ మనకి ఇప్పుడు ఇండియాలో మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే $109, $110 ఉన్న పెట్రోల్ తప్పనిసరిగా ఇదే కనుక కంటిన్యూ అవుతుంది. ఇది కంటిన్యూ అవుద్ది, నేను చెప్తున్నాను కదా, గ్యారంటీగా ఇది ఈ మినిమం ఇంకొక వారం 10 రోజులు గ్యారంటీగా యుద్ధం కంటిన్యూ అవుద్ది మినిమం నేను చెప్పేది. సో గ్యారంటీగా $150 లేకపోతే $140 వరకు మన పెట్రోల్ ఆయిల్ ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ పెట్రోల్, న్యాచురల్ గ్యాస్, ఉప్పు, పప్పు, ఇంట్లో కావాల్సిన నిత్యావసర వస్తువులు, సరుకుల మీద కూడా గ్యారంటీగా పెరుగుద్దండి. ముఖ్యంగా స్ట్రైట్ ఆఫ్ హర్ముస్ తో పాటు బాబ్ ఎల్ మందేబ్ అని యమన్ కి పక్కనగా ఉంది ఇంకొక చోక్ పాయింట్, నేవల్ చోక్ పాయింట్. దాని మీద హౌతీ రెబల్స్ దాని మీద దాడి చేశారు, అంటే యమన్ నుంచి. అంటే ఇప్పటి వరకు మనకి ఓన్లీ స్ట్రైట్ ఆఫ్ హర్ముస్ మాత్రమే మనకి ఇబ్బంది కలిగించింది ఇరాన్. ఇరాన్ యొక్క ఫ్రెండ్లీ కంట్రీ అయిన యమన్ లో ఉన్న హౌతీ రెబల్స్ బాబ్ ఎల్ మందేబ్ అని రెడ్ సీ, సూయజ్ కెనాల్ నుంచి రెడ్ సీ నుంచి బాబ్ ఎల్ మందేబ్ ద్వారా ఇండియన్ ఓషన్ లోకి కొన్ని వందల షిప్పులు ప్రతిరోజు ఆయిల్, న్యాచురల్ గ్యాస్ తీసుకుని వస్తాయి. సో ఈ రెండు మూసుకుపోయినాయి, అంటే రెండు కళ్ళువి ప్రపంచంలో, రెండు ఇంపార్టెంట్, బాబ్ ఎల్ మందేబ్, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్. ఈ రెండు మూసుకుపోతే దాని ప్రభావం మలక్కా స్ట్రైట్ మీద కూడా ఉంటుంది. మలక్కా స్ట్రైట్ అంటే ఇండోనేషియా, మలేషియా మధ్య ఉంది. ఆ మలక్కా స్ట్రైట్ తో పాటు ఇది ఆల్ ద వే ఇట్ విల్ గో టు ఆల్ ద అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, అంటే ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, పైగా పైన సౌత్ కొరియా, జపాన్, చైనా. సో అమెరికా యొక్క పశ్చిమ తీరం వరకు ఇది పాకిద్దండి. అలాగే సార్, యుద్ధంలో బాగా దెబ్బతిన్న ఖతార్, కువైట్లలోని రిఫైనరీలను పునరుద్ధరించడం ఇప్పట్లో సాధ్యమయ్యేనా? ఇప్పట్లో సాధ్యం కాదండి. అంత ఫాస్ట్ గా ఆయిల్ రిఫైనరీని పునరుద్ధరించడం అంత ఈజీగా అయ్యేది కాదు. మినిమం ఎంత తక్కువ చేసుకున్నా 4 వారాలు వ్యవధపడుతుంది మినిమం. సో వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. అందుకనే మనం అన్నెసరీ ఖర్చులు తగ్గించుకొని ఇప్పుడు మన శుభకార్యాలకైనా, లేకపోతే ఇంకోటానికైనా, లేకపోతే ఇప్పుడు తల ఒక కారు తీసుకుని వెళ్లే బదులు నలుగురు ఒక కారులో వెళ్లే అలాంటి మార్పు తెచ్చుకోవాలి. దాంతోపాటు పబ్లిక్ మాస్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా వాడాలి. ఇప్పుడు మనము ఈ సమయంలో భారత్ యుద్ధంలో ఉన్నదనే మనం ప్రవర్తించాలి. యుద్ధం మనకి రాలేదు అనుకోకూడదు. యుద్ధంలో ఉంటే మనం ఎంత పొదుపుగా ఉంటామో అంత పొదుపు ఇప్పటి నుంచే మనం అలవర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్ సార్, ధన్యవాదాలు కన్నగంటి రమేష్ గారు.